అదే పాత నిబంధన. దీంట్లో 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం మనం పరిశీలనగా చూసినట్లయితే దీంట్లో 4 ఆజ్ఞలు దేవుడికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఈ 4 ఆజ్ఞలు ఈ వ్యక్తిని ఏం చేస్తాయని అంటే ఇదిగో దేవుడితో కనెక్ట్ అయి ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. అంటే సృష్టికర్తను తను సృజించినటువంటి దేవుణ్ణి చేరుకోవడానికి ఈ 4 ఆజ్ఞలని చాలా గొప్పగా ఒక వ్యక్తికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే రిమైనింగ్ 6 ఆజ్ఞలు కూడా మీరు చూసుకున్నట్లయితే కనుక సమాజంతో ఒక వ్యక్తి తన వేసుకుని ఉండడానికి ఎటువంటి మాటలు అవసరమో, అంటే తన సమాజంలో తన వంతు బాధ్యతగా చేయవలసినటువంటి ఈ రిమైనింగ్ అన్ని కూడా 6 ఆజ్ఞల్లో మనం చూడొచ్చు ప్రియమైన వల్ల. అంటే ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రం నిన్ను దేవుడికి నిన్ను సమాజానికి మధ్యవర్తిగా ఉండడానికి, లేదంటే కనుక మీతో అవినాభావ సంబంధం కలిగి ఉంచడానికి ఈ